హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి చెప్పండి అందరూ? గుణలక్షణాన్ని కలిగి ఉండాలి. ఏం గుణలక్షణం కలిగి ఉండాలి అంటే తనకు తాను తగ్గించుకునే గుణలక్షణం కలిగి ఉండునుగాక. ఎప్పుడైనా ఇది నేర్చుకోవాలి మనం కదా. ఎప్పుడైతే తగ్గించుకుంటామో తగ్గింపులోని ఓర్పు ఉంటుంది, తగ్గింపులోని నిరీక్షణ ఉంటుంది, తగ్గింపులోని ఏముంటుందంటే సహించేతనం ఉంటుంది. ఇవన్నీ మనం నేర్చుకోవాలి ఫండమెంటల్స్. ఎందుకనంటే ఈ తగ్గింపు జీవితమే మన జీవితాలను ఎలా మారుస్తుంది అంటే అండి ఆశీర్వాదకరంగా మారుస్తుంది. హల్లెలూయా. ఎందుకనంటే యేసు ప్రభువుని మనం చూసినట్లయితే ఆయన గురించి ఏమేమి చదువుతున్నంటే మనుషుల పోలికగా పుట్టి అసలు అతను ఒక రాజు, యూదులకు రాజు. ఈ యూదులకు రాజు ఎలా పుట్టాడంట? మనుషుల రూపంలో పుట్టాడు. పుట్టినప్పుడు ఒక రాజులాగా రాజకుమారుని అనుకుని వైభవంతో ఉయ్యాల ఏమంటారు బంగారపు ఉయ్యాల్లో ఊగే విధంగా ఆయన భూమి మీద పుట్ల కదా. ఎక్కడండి? పశువుల పాక. పశువుల పాక అంటే ఇంట్లో ఎక్కడో ఒక మూలని చివరిని కదా, పెరట్లో ఎక్కడో పల్లెటూరుల్లో పెడుతూ ఉంటారు. ఇల్లంతా ఒకటైతే ఇంటి వెనకాల ఎక్కడో ఒక పక్కని ఆ యొక్క పశువులన్నీ ఉంటాయి. అలాంటి చోట పుట్టాడు. అంటే ఆయన పుట్టుకతోటే ఆయనలో కనిపించేటువంటి గుణం ఏంటంటే తగ్గింపు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి జయించాలి, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే మనం ఒక స్టెప్ తగ్గటం చాలా విలువైంది. తగ్గుతున్నాము అని అంటే మనల్ని దేవుడు చులకన చేస్తున్నట్టు కాదు, ఎవరో మనం చులకన చేస్తున్నట్టు కాదు. గొప్ప విజయాన్ని చూడాలని అంటే మనం ఓర్పు కలిగి. పరిశుద్ధ యేసయ్య ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ ఆత్మ చెప్పిన ప్రభా ఈ అవసరతలున్న తీర్చి మీ సాక్షిగా నిలబెట్టిన విధంగా ప్రభా అద్భుతాలు వారి పట్ల జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. (12-804) గాంధీనగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755 కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.